చాలామంది నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటారు. నిజమేనా సార్? ఖచ్చితంగా నిజం. 100% నిజం. ఒక పర్సన్కి నిద్ర ఎంత, మీరు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. ఫుడ్ లేకుండా మీరు ఎట్లా బ్రతకలేరో, మంచినీళ్ళు లేకుండా ఎట్లా బ్రతకలేరో, నిద్ర కూడా ఖచ్చితంగా కావాలి. బాడీ 24 గంటలు పని చేయదు, దానికి కూడా కొంచెం రెస్ట్ కావాలి. రెస్ట్ చేసుకుంటేనే బాడీ అవుతుంది, లేదు అంటే డెఫినెట్లీ బాడీ పాడవుతుంది. సో నిద్ర వల్ల ఏంటవుతుందంటే, నిద్ర 2 రకాలు ఉంటాయి, ఆర్ఈఎం స్లీప్, ఎన్ఆర్ఈఎం స్లీప్. ఆర్ఈఎం స్లీప్ వల్ల మీ బాడీలో ఏది ఉంటుందో నార్మలీ హోల్ మెటబాలిజం అంతా చేంజ్ అవుతుంది, హార్మోనల్ లెవెల్ అంతా టోటలీ నిద్ర పోతే చేంజ్ అయిపోతుంది. సో నిద్ర వల్ల ఆర్ఈఎం అండ్ ఎన్ఆర్ఈఎం స్లీప్ అంటే డీప్ స్లీప్ ఏదంటారో అట్లీస్ట్ అది ఒక 5 to 6 అవర్స్ కావాలి. ఆర్ఈఎం స్లీప్ 1 or 2 అవర్స్. సో మినిమం 7 అవర్స్ కావాలి బాడీకి. ఉంటే దాంట్లో హార్మోనల్ లెవెల్ బ్యాలెన్స్ అయ్యి మీకు బీపీ అవని, షుగర్ అవని, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ కంట్రోల్ అయిపోతుంది. సో నిద్ర ఖచ్చితంగా ఒక మనిషికి కావాలి. 7 అవర్స్ ఆఫ్ నిద్ర, సౌండ్ స్లీప్ కావాలి. చేస్తుంటే చాలా మందికి మేము చేసాము, నిద్ర లేకుండా కూడా హార్ట్ అటాక్ కూడా చాలా, అంటే అది ఒక రోజు కాదు, కంటిన్యూస్గా కొన్ని నెలలు పెట్టి ప్రాపర్ స్లీప్ లేదనుకోండి, పేషెంట్ డెఫినెట్లీ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్. అంటే ఇప్పుడు నిద్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక డౌట్స్, కొంతమందికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళు నైట్ మొత్తం మేల్కొని వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు డే టైంలో కనుక ప్రాపర్ స్లీప్ పడుకున్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? డే టైంలో ఒకవేళ మీరు అంటే 7 to 8 అవర్స్ పడుకుంటే సరిపోతుందా? ఇప్పుడు ఒక నిద్ర రావాలి అంటే మా హోల్ సృష్టించింది ఏంటంటే రాత్రిపూట నిద్ర వస్తుంది. మిలాటోనిన్ అని ఒక బ్రెయిన్ స్టిమ్యులేషన్. సో మీరు ఇప్పుడు లైట్ ఉన్నది అనుకోండి, చాలా నిద్ర రాదు. అది నాట్ బికాస్ ఆఫ్ హార్మోనల్ లెవెల్, మెలాటోనిన్ లెవెల్స్ అది ఏదో ఉంటుందో అది నాకు తగ్గిపోతుంది లైట్ వల్ల. లైట్ బంద్ చేస్తే మెలాటోనిన్ ఎక్కువ అయిందనుకోండి, నిద్ర వస్తుంది. సో ఎవరైనా నైట్ డ్యూటీ షిఫ్ట్ ఉన్నారా, ఓకే, పొద్దున్న అట్లీస్ట్ వితౌట్ అసలు లైట్ కొంచెం లేకుండా డార్క్ చేసుకొని వాళ్ళు 7 అవర్స్ సౌండ్ స్లీప్ పడుకున్నారా, యాజ్ గుడ్ యాజ్ నైట్. సో సర్కాడియం రిథమ్ ఏదో అది చేంజ్ అవుతుంది. సడన్గా ఒకరోజు రాత్రి ఒకరోజు పొద్దున్న లేకుండా కంటిన్యూస్ పొద్దున్నే పడుకున్నారు అనుకోండి, దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ అసలు ఏం ప్రాబ్లం లేదు. సో మెలాటోనిన్ లెవెల్ కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే ఈ లైట్స్ ఉండదు, సన్లైట్ ఉండదు, ఉండిపోతే డెఫినెట్లీ మెలాటోనిన్ లెవెల్ అవుతుంది. సో వాళ్ళు పొద్దున్న పడుకున్న 7 అవర్స్ ఈజ్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.